వైస్ ఛాన్సలర్ అయ్యారు. ఒక అద్భుతమైన అపార మేధావి వారు. వారు చనిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఉండే పుస్తకాలు కనుక చూసినట్లయితే 70,000 పుస్తకాలు వాళ్ళ ఇంట్లో ఉంటాయి. అంత అద్భుతమైన మేధావి. 1905లో లార్డ్ కర్జన్ అనే వ్యక్తి భారతదేశాన్ని ముక్కలు చేయాలని చూసినప్పుడు తూర్పు బెంగాల్, పశ్చిమ బెంగాల్గా ఆ రోజున వందే మాతరం నినాదం ఏదైతుందో దాని కారణంగా 1911లో దేశ విభజన అడ్డుకున్నారు. 1911 నాటికి దేశంలో హిందూ ముస్లిం భావన లేదు, మనందరం కూడా భారతమాత సంతానం అనే నినాదం. ఎప్పుడైతే ముస్లిం లీగ్ ఏర్పడిందో ఈ దేశము 2 ముక్కలు కావడం ప్రారంభించింది. బెంగాల్లో క్షామం వచ్చింది, పెద్ద జబ్బది, అంటు వ్యాధి. ఆ రోజుండే బ్రిటిష్ అధికారులు ఎవరు కూడా దాన్ని పట్టించుకోని కారణంగా ఒక బెంగాల్ రాష్ట్రంలో 30 లక్షల మంది చనిపోయారు. ఇది శ్యామప్రసాద్ ముఖర్జీ జీవితాన్ని చదివించేసింది. 22 సంవత్సరాల వయసులో పెళ్ళైంది, 33 సంవత్సరాల్లో భార్య చనిపోయింది. ఇంకా మళ్ళీ పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాడు. నా జీవితం దేశం కోసం. బెంగాల్ నుంచి ఢిల్లీకి మారాడు. 47లో దేశానికి స్వాతంత్రం వచ్చింది. కానీ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ మన దేశంలో 3 సంస్థానాలు భారతదేశంలో కలగదు. మనది ఆంధ్రప్రదేశ్ మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉంది. కానీ నిజాం సంస్థానం ఏదైతే హైదరాబాద్ ఉందో దీనికి స్వాతంత్రం రాలేదు. నిజాము గుజరాత్లోని జునాగఢ్, జమ్మూ కాశ్మీర్ ఈ 3 కూడా భారతదేశంలో 47లో జాతీయ జెండా ఎగిరింది, కానీ ఇక్కడ ఎగరలేదు. కాబట్టి ఇవి భారతదేశంలో విలీనం చేయాలి. నిజాము పాకిస్తాన్లో కలపాలని ప్రయత్నం చేస్తున్నారు, లేదా మా స్వతంత్ర ప్రతిపత్తి కావాలని షరతులు పెడుతున్నారు. కాబట్టి ఈ సమస్యని ఏ విధంగా పరిష్కరించాలి? శ్యామప్రసాద్ ముఖర్జీ అప్పటికి సంఘ పెద్ద అనేక మందిని కలిశారు. వాళ్ళతో అనేక విషయాలు చర్చించారు. 47లో మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత నెహ్రూ గారి క్యాబినెట్లో 11 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాని వారిని మంత్రులు చేశారు. అందులో ఒకరు శ్యామప్రసాద్ ముఖర్జీ, భారీ పరిశ్రమల శాఖ మంత్రి. ఆయనకి విద్యాశాఖ మంత్రి కావాలని కోరిక. ఎందుకంటే ఆ రోజు ఉండే విద్య ఏదైతుందో ఇది బ్రిటిష్ విద్య, ఈ విద్య కారణంగా ఈ దేశ హితము ఉపయోగపడదు, కాబట్టి నాకు విద్యాశాఖ ఇచ్చినట్లయితే సంపూర్ణ మార్పులు చేస్తానని అతని మనసులో అనేక కోరికలు ఉన్నాయి. కానీ అతనికి పరిశ్రమల శాఖ ఇచ్చింది. 3 ఏళ్ళు పనిచేశారు. కానీ నెహ్రూ గారి యొక్క విధానాన్ని దగ్గర నుంచి చూసిన తర్వాత ఇందులో ఉండి నేను పనిచేయాలని చెప్పేసి మంత్రి పదవికి రాజీనామా చేయకంటే ముందు ఒక సంఘటన జరిగింది. నిజాం సంస్థాన విషయంలో క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది. నెక్స్ట్ దీని మీద చర్చ ఉంది. ఇప్పుడు చిత్తరంజన్ రైల్ ఇంజన్ కర్మాగారం కానీ, సింద్రి ఎరువుల కర్మాగారం, ఇవాళ మనం ప్రతిష్టాత్మకంగా చూస్తున్న హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ కూడా ఆ రోజుల్లోనే వారు ప్రారంభించారంటే వారు ఎటువంటి దార్శనికత కలిగిన నాయకులో, ఎటువంటి ప్రజ్ఞాపాఠవాలు కలిగిన నాయకులో మనం అందరం గుర్తించాల్సిన అవసరం ఉంది. తర్వాత 1950లో నెహ్రూ లియాఖత్ ఒప్పందాన్ని వ్యతిరేకించడం, ఆ రాజీనామా దాన్ని వ్యతిరేకిస్తున్న క్రమంలో ప్రభుత్వం నుంచి రాజీనామా చేసి బయటికి రావడం. ఎందుకంటే జాతి ప్రయోజనాలే తనకు ముఖ్యం, తన వ్యక్తిగత స్వార్థం కాదు. తన మంత్రి పదవిగా కొనసాగి ఉండొచ్చు, ఎవరు అభ్యంతరం లేదు. అయినప్పటికీ కూడా నెహ్రూ లియాఖత్ చేసుకున్న ఒప్పందం కారణంగా జాతికి అన్యాయం జరుగుతుంది, దేశానికి అన్యాయం జరుగుతుంది అనే ఒక ఉద్దేశంతో బయటికి రావడం. షేక్ అబ్దుల్లా ఈ ఆర్టికల్ 3 హరిసింగ్ విభజన సందర్భంలో రాజా హరిసింగ్ కాశ్మీర్లో వెళ్లకుండా తన సంస్థానం ప్రత్యేక సంస్థానంగా ఉండేలా కోరడం. అయితే ఈ దేశంలో దాదాపు 560 సంస్థానాలు విలీనం చేస్తే, దేశంలో విలీనం చేయగలిగితే సర్దార్ పటేల్ నాయకత్వంలో ఒకే ఒక సంస్థానాన్ని తీసుకుని కాశ్మీర్ సంస్థానాన్ని విలీనం చేసే విషయంలో వైఫల్యం చెంది దాన్ని రావణ కాష్టంలా మారించడంలో అప్పటి ప్రధాని నెహ్రూ భూమిక ప్రధానమైంది. అయితే వీటినన్నింటిని వ్యతిరేకిస్తూ, ముఖ్యంగా నెహ్రూ లియాఖత్ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ బయటికి రావడం. బయటకు వచ్చిన తర్వాత ఈ ఒప్పందం సందర్భంగా ఆర్టికల్ 3 అధికరణ 370 తీసుకురావడం, దానివల్ల ఒక ప్రత్యేక ప్రతిపత్తి కాశ్మీర్కి ఇచ్చి ఆ కాశ్మీర్లోని ప్రజల అణిచివేత కారణం కావడంతో వారు దేశాన్ని ఏకంగా ఉంచే ఉద్దేశంతో రాజీనామా చేసి బయటకు వచ్చారు. తర్వాత ఈ అఖండ భారతదేశ నిర్మాణం కోసం నిరంతరం శ్రమిస్తూ వచ్చారు. తర్వాత ఈ అరాచకాలు, అన్యాయాలు, దేశభక్తుల అణిచివేత జరుగుతుండగా కాశ్మీర్లో పోలీసులు కాల్పుల్లో అనేక మంది దేశభక్తులు చనిపోతే డాక్టర్ ముఖర్జీ సత్యాగ్రహం చేశారు. ఆ సత్యాగ్రహం సందర్భంగా ఎందుకంటే కాశ్మీర్ కూడా వెళ్ళడం జరిగింది.
ఆనాడు అదొక ప్రత్యేక దేశంగా పరిగణించబడుతూ కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్ అక్కడ ఒక ప్రత్యేకంగా ప్రధానిగా ఉంటూ వాళ్ళకు ప్రత్యేకమైన కరెన్సీ ఉంటూ వాళ్ళకు ప్రత్యేకమైన అధికారాలు ఉంటుంటే వీటిని వ్యతిరేకిస్తూ డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ ఏక్ దేశ్ మే దో విధాన్ దో ప్రధాన్ దో నిషాన్ నహీ చలేగా అని ఒక నినాదాన్ని ఎత్తుకుని, అంటే ఒకే దేశంలో ఒకే దేశంగా ఉంటూ అఖండ భారతదేశంలో భాగమై ఉంటూ ఇక్కడ ఇద్దరు ప్రధానులు, రెండు విధానాలు, రెండు గుర్తు చిహ్నాలు సాధ్యం కాదు, ఇది జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని వారు నిర్ణయించారు. అప్పటికే నెహ్రూ గారి వైఫల్యాల కారణంగా, వారి అసమర్థత కారణంగా కాశ్మీర్లోని ఒక భాగం ఆజాద్ కాశ్మీర్గా పాకిస్తాన్ వాళ్ళు యుద్ధం చేసి ఏర్పరచుకోవడం. ఆ సందర్భంగా యుద్ధం మనము సైనికులు వాళ్ళు దాడులు చేసి ఆ గిరిజనుల తెగకు సంబంధించిన వాళ్ళ ద్వారా పాకిస్తాన్ దాడులు చేస్తున్న సందర్భంలో డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ నెహ్రూ గారిని కోరి అక్కడ సైన్యాన్ని పంపించడం పరిస్థితులు కొద్దిగా